హాయ్ అండి, అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 18 స్టోరీ చూద్దామండి. కౌశిక్ ఇంటి లోపలికి వెళ్ళేసరికి తలుపు ఓపెన్ చేసి ఉంటుంది. ఎవరు వచ్చారు అనుకుంటూ లోపలికి వెళ్తాడు కౌశిక్. తను ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ నింపేస్తుంది తనకి ఇష్టమైన ఐటమ్స్తో. బావా, భోజనం చేద్దాం రా, అక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంది. నాకు ఆకలిగా లేదు అని చెప్పి వెళ్ళి తన బెడ్రూమ్లో వెళ్ళి పడుకుంటాడు. తను కూడా వెళ్తుంది. తన పక్కన చేరిపోతుంది. ఏంటి బావా, ఆకలిగా లేదా? నాకైతే చాలా ఆకలిగా ఉంది. అంత ఆకలిగా ఉంటే వెళ్ళి నువ్వే తిను అని అంటాడు. అయ్యో రామా, చెప్పకుండా వెళ్ళానని మరీ ఇంత కోపమా? నువ్వు ఓకే అంటే చెప్పు, ఇప్పుడే రెడీ అయిపోతాను. పెళ్లి కన్నా ముందు ఫస్ట్ నైట్ చేసుకుందామంటూ తనకు దగ్గరగా జరుగుతుంది. అవును, ఆ హాస్టల్లో ఉండి ఆ అమ్మాయిలు మాట్లాడే మాటలకి నీ బ్రెయిన్ కాస్త దొబ్బినట్టుంది అంటాడు కౌశిక్. బావా అని ముద్దుగా ఒక ముద్దిస్తుంది. నువ్వు నన్ను కూల్ చేసే ప్రయత్నాలు చేయకు, అసలే నేను చాలా కోపంలో ఉన్నాను అంటాడు కౌశిక్. అయ్యో, మా బావ కోపంలో ఉన్నాడా? కొత్తగా ఉంది. ఈ మాట ఇంతకీ ఎవరి మీద కోపం? ఎవరో ఒకరి మీదలే, వదిలే అంటాడు. అన్నయ్య ఏదో ఇంపార్టెంట్ విషయంలో గదిలో ఉండి ఉంటాడు. నువ్వు వెళ్ళి డోర్ కొట్టి డిస్టర్బ్ చేసి ఉంటావు. ఆ మాత్రం తెలీదా? నీకు పెళ్ళైన వ్యక్తులను డిస్టర్బ్ చేయకూడదని కరెక్ట్గా గెస్ చేసి చెప్తుంది తన మరదలు. ఏంటే, నువ్వు అక్కడ ఉన్నట్టు చూసి చెప్పినట్టు చెప్తున్నావు? నిన్ను బయట వాళ్ళు ఎవరు ఏమన్నా నువ్వు ఫీల్ అవ్వవు. అన్నయ్య మాత్రం ఏమైనా అంటే నువ్వు ఫీల్ అవుతావు బావా, అది నాకు తెలుసు అని అంటుంది. మీ ఫ్రెండ్షిప్ ఇప్పటిదే కాదు కదా, అయినా సరే ఫ్రెండ్ని అని కూడా చూడకుండా అంతలా తిడతాడా? భార్య వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవడం మానేశాడు అంటాడు కౌశిక్. నేను కూడా వాడు నన్ను పిలిచి రిక్వెస్ట్ చేసే వరకు ఆ ఇంటి గడప తొక్కకూడదు అనుకుంటున్నాను. అవునవును, కాకమ్మ కథలు బాగా చెప్తావని వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా తనకు ఫోన్ చేస్తుంది. ఒకసారి రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. కౌశిక్ మరదలు. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? నన్ను పెళ్ళికి కూడా పిలవలేదు. కనీసం రిసెప్షన్కైనా పిలిచారా అని అంటుంది. ఈ మధ్య ఆ అమ్మాయికి పెట్టిన పేరు మర్చిపోయానండి. మళ్ళీ స్టోరీ మొత్తం వెతకాల్సి వస్తుందని అందుకే పేరు మారుస్తున్నా. ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు. హాయ్ శ్వేత, నేను రిసెప్షన్ విషయాలన్నీ కౌశిక్కి అప్పగించాను. వాడే నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు. అంటే అన్నయ్య, మీ ఇద్దరికి నేను అస్సలు గుర్తురాను. అయ్యో, అలా అనుకు. నువ్వు నా ముద్దుల చెల్లెలివి కదా. ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. ఇంటికి రావడమే మానేశావు అని అనగా, అన్నయ్య రేపు తప్పకుండా వస్తాను. అన్నయ్య వదిని చూడాలి. ఇంతకీ వాడెక్కడా అని అడుగుతాడు రావణ్. ఏంటో అన్నయ్య, వచ్చినప్పటి నుంచి బొంగ మీద పెట్టుకుని కూర్చున్నాడు. నువ్వేమైనా అన్నావా? ముందు వాడికి ఫోన్ ఇవ్వరా, తర్వాత మాట్లాడతాను అని అనడంతో ఫోన్ కౌశిక్ చెవి దగ్గర పెడుతుంది. ఏంటి సార్, కోపంలో అరుస్తాము, ఆ చిన్న వాటికి కూడా అంత ఫీల్ అవుతారా? అంతే కదా, అందరూ నా మీద అరుస్తారు, మళ్ళీ కన్విన్స్ చేయడానికి వచ్చేస్తారు ఇప్పుడు. ఈ రాక్షసు కూడా అదే చేస్తుంది, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా అని అంటాడు కౌశిక్. అందుకే నేను ఇంకా ఎక్కడికి రాను. నేను వేరే ఆఫీస్లో జాబ్ చూసుకున్నాను అని చెప్తాడు. ఎగిస్ట్రాల్ మాట్లాడుకు, మూతి పగులుతుంది. ఎవరైనా పరాయిన వాడు నిన్ను తిట్టాడా? నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను తిట్టాడు, అంత మాత్రానికి కలుగుతావా? నోరు మూసుకుని ఈవినింగ్ శ్వేతాన్ని తీసుకుని ఇంటికి రా. రాలేదనుకో, అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పలేను అని కాల్ కట్ చేస్తాడు రావణ్. ఆర్డర్స్ మాత్రం బాగా వేస్తారంటూ ఇంకా మండిపడుతూ ఉంటాడు కౌశిక్. అన్నయ్యకి పెళ్ళైపోయింది కదా, నాకు కూడా జాబ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతాను అంటుంది శ్వేత. ఆ విషయం మీ బాబుతో చెప్పకూడదా? ఎవరో ఒకరిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాడు. పిచ్చి పట్టిందా నీకు? ఎవరో ఒకరిని తీసుకుని వస్తే నేను ఎలా చేసుకుంటాను? మా అన్నయ్య పెళ్లి రోజు ఫిక్స్ అయిపోయాను, నువ్వే నా భర్త అని. అమ్మా నాన్నలకు కూడా చెప్పేశాను. వాళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చే సాహసమే చెయ్యర్లే అంటుంది. బావా లే,
ఇప్పటికైనా ఏమైనా తిందాం. ఆకలిగా ఉంది. మార్నింగ్ వచ్చాను తెలుసా? అప్పటి నుంచి వంట చేస్తూనే ఉండిపోయాను అంటుంది శ్వేత. పెళ్ళైన తర్వాత మొదటిసారి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకోవాలి అని తను మాట్లాడుతూ ఉంటూ తన గిఫ్ట్ వాళ్ళ కోసం తీసుకుంటుంది. గిఫ్ట్ తీసుకుని అలా ఈవినింగ్ ఇద్దరూ బయలుదేరతారు. రాజీవ్ గారు హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ కనిపిస్తుంది. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరిస్తుంది శ్వేత. ఏంటే శ్వేత, అసలు అడ్రస్సే మర్చిపోయావా? ఇంటికి రావడమే మానేశావు. కనీసం ఒక మనవరాలు ఉందే, దానికి ఫోన్ చేసి పిలుద్దామా అని ఏమైనా ఆలోచన ఉందా రాజ్యం నీకు? చెప్పులే, ఇప్పుడు మాట్లాడేస్తున్నావు. కనీసం నన్ను రిసెప్షన్కైనా పిలిచావా అని లొడ వాగుతూ ఉండేసరికి తప్పు చేసింది కాబట్టి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది రాజ్యం. అది సర్లే, దాని గురించి వదిలేయి. అల్లరి శ్వేత, అల్లరి మొదలుపెట్టిందా అత్తయ్య? మొదలుపెట్టిందే, నన్ను ఆడిస్తుంది. ఇది తప్పు నా దగ్గర ఉంది కాబట్టి రిసెప్షన్కి నేను పిలవలేదట, అందుకని ఇది అలిగిందట అని చెప్తుంది. ఇది ఉన్నంతసేపు ఎవరి మీద అరవడు కూడా రావణ్. రావణ్కి శ్వేత అంటే చెప్పలేని అభిమానం. అవునమ్మమ్మా, శ్వేతాన్ని చూస్తే వాడికి భూమి గుర్తుకొస్తుంది. నాతో శ్వేతాన్ని చూస్తే చాలాసార్లు చెప్పాడు, భూమిని నేను శ్వేతలో చూసుకుంటున్నానని. మరి మనం ఏం మాట్లాడలేం కదా. నిజమే, భూమి ఉండుంటే ఈ సమయాన్ని చూసి ఎంతో సంతోషించేది. అది పోతూ పోతూ మన ఇంట్లో సంతోషాన్ని తీసుకుపోయింది. మళ్ళీ సీత ఆ సంతోషాన్ని తిరిగి తీసుకొస్తుందేమో అన్న ఆశతో ఇంకా నా కళ్ళు ఎదురు చూద్దాం అత్తయ్య అంటారు. డోర్ లాక్ చేసిన శ్వేత రావణ్ వచ్చి తలుపు తీస్తాడు అంటూ తనని గట్టిగా హక్ చేసుకుంటుంది. అలానే తనకి బొకే ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రా అంటూ తన తలను నిమురుతాడు. వదిన ఏం చేస్తుంది అని అడుగుతుంది. తను పడుకుని ఉండడం గమనిస్తుంది. హాయ్ వదిన అంటూ తన చెవి దగ్గర పెద్దగా అరుస్తుంది. ఉలిక్కిపడి మరీ లేస్తుంది సీత. అయినా వదిన, మా అన్నయ్య దగ్గర ఉంటే నువ్వు ఎలా ఉండాలి? అందరినీ ఎదిరించేలా ఉండాలి. నువ్వు ఇలా భయపడ్డం నాకు నచ్చలేదు వదిన. మా అన్నయ్య కింగ్ అయితే నువ్వు క్వీన్ ఏమో అనుకున్నా. అన్నయ్య నిజంగానే వదిన అందాన్ని చూసి ప్రేమలో పడిపోయాడు కదా అంటూ తన భుజంతో రావణ్ భుజాన్ని రాస్తుంది. రావణ్ ఏం మాట్లాడకుండా నవ్వుతాడు. తను మాట్లాడుతూ ఉంటే తన వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడు రావణ్ వైపు చూస్తూనే ఉంది సీత. ఈ అమ్మాయి ఎవరో తెలియదు కానీ తనను చూసిన తర్వాత ఈయన గారిలో నవ్వు వచ్చి చేరింది అని మనసులో అనుకుంటుంది సీత. ఇదిగో వదిన, నీకోసం చిన్న గిఫ్ట్ అంటూ గిఫ్ట్ ఇస్తుంది. అన్నయ్య, వదినికి నేనెవరో చెప్పనే లేదు. సీత తన కౌశిక్ కాబోయే భార్య, అలానే నా ముద్దుల చెల్లెలు కూడా అంటూ తన బుగ్గలు పట్టుకుని లాగుతాడు రావణ్. చిన్న స్మైల్ ఇస్తుంది సీత. సీతకి తనతో మాట్లాడడానికి ఒక తోడు దొరికిందని అనుకుంటుంది. అలాగే వాళ్లతో చాలా సరదాగా గడిపేస్తుంది. టైం తెలియకుండా పోతుంది వాళ్ళకి. ఏంటి, డిన్నర్ టైం అయింది అప్పుడే అని అనుకుంటారు. పదండి, అందరూ డిన్నర్ చేద్దామని అనడంతో అందరూ కలిసి తింటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు కాబట్టి సీతను మళ్ళీ రెడీ చేసి పైకి పంపినారు. రోజులు గడవాలంటే కష్టంగా అనిపిస్తుంది సీతకు. రావణ్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అర్థం కాక అందరి ముందు ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు. అది ఓన్లీ నటన మాత్రమే అని సీతకు మాత్రమే తెలుసు. అలా అని తన మనసులో బాధ చెప్పుకోవడానికి తనకి తోడుగా ఎవరూ లేరు పాపం. ఇల్లు వదిలి కనీసం గుడికి వెళ్ళాలన్నా పర్మిషన్ కావాలి. అది ఇస్తారు అన్న నమ్మకం కూడా లేదు సీతకి. సీత ఉదయాన్నే లేచి రెడీ అయి బాల్కనీలో కూర్చుని అప్పుడే వస్తున్న సూర్యకిరణాలను చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ప్రపంచానికి ఒక పూట పగలు, ఇంకొక పూట రాత్రి ఉంటాయంటూ అప్పుడే వస్తున్న సూర్యుని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. బయట డోర్ చప్పుడు కూడా వినకుండా ఉంటుంది. రావణ్ నిద్ర లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. రావణ్, త్వరగా రెడీ అవ్వు,
ఇద్దరూ కలిసి ఈరోజు గుడికి వెళ్ళాలి రండి అని రాజ్యం చెప్తుంది. తప్పకుండా దైవ దర్శనం చేసుకోవాలి నాన్న, నా కోరిక తీరుస్తావా లేదా అని ఆమె అడగడంతో అలాగే నానమ్మ అని అంటాడు రావణ్. అది నా బంగారం అంటే చెప్పిన మాటను వెంటనే అర్థం చేసుకుంటాడు అని అంటుంది. నానమ్మ మీరు వెళ్ళండి, తనని తీసుకుని నేను వస్తానని చెప్పడంతో ఆమె కిందకు వెళ్ళిపోతుంది. ఏంటి సీత, తప్పించుకుందామని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంత ఆలోచించినా ఇక్కడ నుండి అడుగు కూడా బయట పెట్టలేవు. ఎందుకే పొద్దున్నే కూర్చున్నావు? ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయినట్టున్నావు. నేను ఫ్రెష్ అయి వస్తాను నానమ్మ, గుడికి వెళ్ళమంది అని చెప్పి తన మాట కూడా వినకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఆ రామచంద్ర ప్రభు నా మొర విన్నాడనుకుంటా, లేకుంటే ఇలా నన్ను గుడికి ఎలా రప్పించుకుంటాడు అని మనసులో అనుకుంటుంది. ఎలాగైతే ఏంటి, కనీసం ఆ బయట ప్రపంచాన్ని ఒకసారైనా చూడొచ్చని సంతోషంగా ఫీల్ అవుతుంది సీత. కొంచెం ఆ బాధ నుంచి విముక్తి కలిగినట్టు ఫీల్ అవుతుంది. అలాగే రావణ్ వచ్చే వరకు అక్కడే కూర్చుంటుంది. ఇక వెళ్దామా అని రావణ్ పిలవడంతో తన వెనకే వెళ్తుంది. ఇద్దరూ కలిసి కిందకు వెళ్తారు. రావణ్, మీ ఇద్దరూ కలిసి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేయండి, మేం కూడా బయలుదేరుతున్నాం అని రాజ్యం చెప్తుంది. నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, డ్రైవర్ అవసరం లేదు, నేను ఓన్గా డ్రైవ్ చేస్తానని చెప్పడంతో సాగర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. రావణ్ వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. వెనుక సీట్లో సీత ఓపెన్ చేస్తుంది. అది గమనించిన రావణ్ కార్ హార్నర్ కొడుతూ ఉంటాడు. అర్థం కాదు సీతకు. వెళ్ళి అలాగే కూర్చుంటుంది. ఏంటి, ఎలా కనిపిస్తున్నా నీకు? డ్రైవర్లా కనిపిస్తున్నానా? హార్నర్ కొడుతున్నా కూడా అర్థం కావట్లేదా? ముందుకు వచ్చి కూర్చో అని గట్టిగా అనడంతో మాట్లాడకుండా మౌనంగా వచ్చి కూర్చుంటుంది పాపం సీత. ఏంటి సీత, ఎలా కనిపిస్తుంది? నేను వచ్చి కార్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు వెనక్కి ఎలా కూర్చుంటావు? సారీ అండి, ముందు కూర్చుంటే మీరు తప్పుగా అనుకుంటారని వెనక కూర్చున్నాను అంతే. తప్పనిస్తే ఇంకొక ఉద్దేశం కాదు. గుడికి రావాలి అంటేనే కష్టం నాకు. అందులోనూ దేవుడంటే నమ్మకం కూడా లేదు నాకు. నానమ్మ చెప్పింది కాబట్టి బయలుదేరాను. దానికి తోడు నువ్వు ఇంకా చిరాకు తెప్పిస్తావు అంటూ కోపంగా డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. అలా ఒక అరగంట జర్నీ తర్వాత రాములవారి టెంపుల్కి తీసుకుని వెళ్తాడు. కార్ పార్క్ చేసి వస్తాడు. రావణ్, ఏంటి ఇక్కడే ఉన్నావు, లోపలికి వెళ్ళలేదా? నేరుగా రాములవారి వద్దకు వెళ్ళి తనను తీసుకుని తెచ్చినవు పంతులు గారి చేతిలో పెడుతుంది సీత. పంతులు గారు, నూతన వధూవరులు ఉన్నట్టు ఉన్నారు. మీ ఇద్దరూ చూడముచ్చటైన జంట. మీ పేరు చెప్పండి నాయనా, అర్చన జరిపిస్తానని పంతులు గారు అనడంతో రావణ్ వైపు చూస్తుంది సీత. రావణ్ నా పేరు, నా భార్య పేరు సీత, అర్చన జరిపించండి అని గంభీరమైన వాయిస్తో చెప్తాడు. అప్పటి వరకు చూడముచ్చటైన జంట అని అనుకున్న పంతులు గారికి ఒక్కసారి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అవుతుంది. ఇదేంటి దేవుడా, బంగారం లాంటి అమ్మాయిని ఇలాంటి అబ్బాయితో ఎలా ముడిపెట్టావు అని అతని మాటలకే నా ఒంట్లో వణుకు పుడుతుంది. మరి ఈ అమ్మాయి అతనితో ఎలా ఉంటుంది? అందులో సీతారామన్ అసలు కలవరు కదా, మరి ఈ బంధం ఎలా ముడిపడింది అంటూ ఆలోచిస్తారు పంతులు గారు కూడా. అలా హారతి తీసుకుని వస్తారు. హారతి తీసుకున్న తర్వాత సీత 10 రూపాయల నోటు వేస్తుంది. అది చూసి రావణ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే 5000 ఆ పళ్ళెల్లో వేస్తాడు. అది చూసిన పంతులు గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ ఇద్దరు పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉండాలని దీవిస్తారా ఆయన. ఇక బయటికి వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటుంది సీత. ఏంటి ఇక్కడే కూర్చున్నావు, ఇక వెళ్దాం పదా అని అంటాడు. అది కాదండి, గుడికి వచ్చిన తర్వాత 2 నిమిషాలైనా కూర్చోవాలి అని అంటారు. ఎందుకు నా పరువు తీయడానికి నేనేం చేశాను అని అంటుంది సీత. ఏం చేశానా? నేనేం చెప్పాను కదా, డబ్బులు నీ దగ్గర ఉంచుకో అని. వినకుండా తీసుకోలేదు. 10 రూపాయలు వేసి నన్ను అవమానిస్తావా? ప్రతిదాన్ని తప్పు పట్టకండి. రావణ్ మనస్ఫూర్తిగా ఇచ్చేది ఎంత అయినా సరే దక్షిణగా భావించాలి.
అలా కాదని మీ నోట్లకు విలువిస్తారని మీరు అనుకుంటారు. నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు సీత. ఇక్కడ ఉన్నది ఎలాంటి ప్రపంచం అనుకుంటున్నావు? ప్రేమ అనేది నాటకం మాత్రమే. ప్రతి మనిషి డబ్బు కోసం వెంపర్లాడతాడు. డబ్బుంటే చాలు బంధాలు మర్చిపోతాడు. డబ్బుంటే చాలు నాకెవరూ అవసరం లేదని గర్వంగా ఫీల్ అవుతాడు. డబ్బు మనిషిని మారుస్తుంది. ఆ డబ్బు లేకుంటే ఒక్కరు కూడా నీ వైపు కన్నెత్తి చూడరు సీత. నువ్వు దేనికి పనికిరావని తిట్టిన వాళ్ళు అదే డబ్బు నీ చేతిలో ఉంటే నువ్వు గొప్పవాడివని పొగుడుతూ ఉంటారు. అది తెలుసుకో అని చెప్తాడు రావణ్. మీరు కేవలం డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. ప్రేమ అన్నింటికంటే గొప్పది. ప్రేమ ఉంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది. ఎలాంటి మూర్ఖులైనా ఆ ప్రేమతో మార్చగలుగుతాము. ప్రతిదానికి డబ్బు అవసరం లేదండి. నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను అన్నీ చూస్తాను. విదేశాల్లో కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కన్న తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళకి తీరిక ఉండదు. అలాంటి వాళ్ళకి డబ్బు అవసరమా చెప్పండి? వాళ్ళని పలకరించడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళకి ప్రేమను పంచడానికి ఒక బిడ్డగా వాళ్ళ చెంతకి చేరితే చాలదు. వాళ్ళ కళ్ళల్లో వెలకట్టలేని సంతోషం కనిపిస్తుంది. అది ఎంత డబ్బు పోసినా పొందలేము కదా. ఏంటి నాకే పాఠాలు నేర్పిస్తున్నావా అని అంటాడు. మీకు పాఠాలు నేర్పించేంత గొప్పదాన్ని కాదు, నాకు తెలిసింది చెప్పాను అని అంటుంది సీత. అలా సీతారామన్ ఇంటికి బయలుదేరుతూ ఉండగా అప్పుడే రావణ్కి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి సీత భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు. వస్తున్న ఆ మనిషి ఎవరు? ఆ మనిషిని చూసి ఎందుకు సీతకు క్లోజ్గా ఉన్నట్టు నటిస్తాడు అనే విషయం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఇకపై చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.